బంగారం అనేది భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయి ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ అంతలా డిమాండ్ ఉంటుంది. మరి డిమాండ్కు తగ్గట్లుగానే రేట్లు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి. ఎక్కువగా పండుగలు, పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల సమయాల్లో బంగారం కొనుగోలు విపరీతంగా జరుగుతుంది. మహిళలు ఈ సమయాల్లో ఖచ్చితంగా బంగారం కొని ధరించాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇది మహిళల అందాన్ని మరింత పెంచుతుంది. అయితే ఇప్పుడు పండుగల సీజన్లో రేట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరి భయపెడుతున్నాయి. కానీ సడన్ గా 2-3 రోజులుగా రేట్లు పెద్దగా పెరగట్లేదు. ఇదే సమయంలో ఇంకా పడిపోతున్నాయి. దేశీయంగా పసిడి ధరలు పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లలో 22 క్యారెట్ల పుత్తడి ధర 500 రూపాయలు తగ్గడంతో తులం 1,01,900కు దిగొచ్చింది. ఇది ముందు రోజును చూసుకున్నట్లయితే 200 రూపాయలు పడిపోయింది. ఇంకా 24 క్యారెట్ల పుత్తడి ధర 540 రూపాయలు తగ్గగా 10 గ్రాములకు 1,11,170 రూపాయల వద్ద ఉంది. బంగారం ధరల మాదిరిగానే వెండి రేట్లు కూడా దిగొస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే 1000 రూపాయలు తగ్గగా కేజీ వెండి 1,41,000 మార్కుకు చేరింది. ఇది ముందు రోజు చూస్తే ఏకంగా 2,000 దిగొచ్చింది. బంగారం, వెండి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు, ట్రాన్స్పోర్టేషన్, షిప్మెంట్స్ ఇలా వేరువేరు కారణాలతో రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఫెడ్ ఈ ఏడాది మరో 2 సార్లు వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. కాబట్టి గోల్డ్ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.